హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉత్తర తెలంగాణ భాగాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబ్ నగర్, వరంగల్, జనగామ, యాదాద్రి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో ఎడతెరిపి లేని భారీ వర్షాలు ఈ రోజు రాత్రికి నమోదవుతాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. 4 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు నమోదు కానున్నాయి. తెలంగాణలో హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా అత్యధిక వర్షాలు నమోదవుతాయి. కుకట్పల్లి, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ, జేఎన్టీయూ, హైటెక్ సిటీ, ఆదిబట్ల, గట్కేసర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు నమోదవుతాయి. ఇక కోస్తా తీర ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలు, మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రాయలసీమ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది వాతావరణ కేంద్రం. వైఎస్ఆర్ కడప, చిత్తూరు, మదనపల్లి, పీలేరు, నంద్యాల ప్రాంతాల్లో అత్యధిక వర్షాలు నమోదు కానున్నాయి. రానున్నటువంటి 4 రోజుల పాటు కూడా నైరుతి రుతుపవనాల ప్రభావం మొదలు కానుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.